రాహుల్ గాంధీకి ప్రధాని పదవి చేపట్టే యోగం లేదా? మరో 5 ఏళ్లు ఆగాల్సిందేనా? 2 సార్లు పాదయాత్ర చేసినా ఇంకా పెద్ద పదవి చేపట్టేందుకు కాలం కలిసి రావడం లేదా? ప్రజల నాడిని అర్థం చేసుకున్న పదవి యోగం అందని ద్రాక్షగానే మిగిలిందా? 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఒక చోట ఓటమి, మరో చోట విజయం సాధించిన రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో అటు కేరళలోని వయనాడ్లోనూ, యూపీలోని రాయ్బరేలీలో ఘన విజయాన్ని అందుకున్నారు. బట్ వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు రాహుల్ కి పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. తమదే విజయమని 2వ దశ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి ఇండియా కూటమి నేతలు పదే పదే చెప్తూ వచ్చారు. ప్రజలకు అండగా నిలిచి ప్రజల నాడిని చక్కగా అర్థం చేసుకునే వ్యక్తి అయిన రాహుల్ మంచి ప్రధాని అవుతారని ఈ మధ్య ప్రియాంక గాంధీ కూడా ప్రకటించారు. హిందూ ధర్మం గురించి రాహుల్ కి పూర్తిగా తెలుసని, ఆ విషయంలో ప్రధాని మోదీ చర్చకొచ్చినా మాట్లాడలేరని గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు మరో యాత్ర చేపట్టారు. ఒక విధంగా చెప్పాలంటే దేశం మొత్తాన్ని ఆయన దాదాపు కవర్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్తున్నా ఇండియా కూటమి మాత్రం ఫలితాల తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో విపక్షం ఒక్కటిగా పోటీ చేసినా ఓడిపోయిన ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అది గెలుపుతో సమానంగా ఉందని చెప్పాలి. ప్రజలు మోదీకి ఏం సందేశం ఇచ్చారో రాహుల్ చెప్పారు. మరి దేశ ప్రజలు రాహుల్ గాంధీకి ఏం చెప్పారు? ప్రధాని పదవి చేపట్టేందుకు మరికొన్నాళ్ళు వెయిట్ చేయమని సూచించారా? ప్రజలిచ్చిన సందేశాన్ని రాహుల్ గాంధీ ఎలా అర్థం చేసుకుంటారో చూడాలి.